అందరికీ శనార్థిగా మీ నర్సన రానే వచ్చిండు. మరి ఇలా దునియా మీద ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ మొత్తం పూస కూర్చున్నాడుగా తోసిపోకుండా బరాబర్ చెప్పుకుందాం. అందరు సిద్ధమేనా? మరి చలో పోదాం 10 మాటలకు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు ఇక మరి సీఎం రేవంత్ అయ్య నీ దండం పెట్టి అసలు ముచ్చట ఇచ్చిపెట్టి ఏదో ఫోన్ల మీద ఓ అమ్మ సిగమూగుతుండు. మరి ఎందుకు గీ దుకాణం ముంగట వేసుకుండు, అసలు ముచ్చట్లు ఎక్కడ పెట్టిండు, ఎందుకు మత్పరిస్తుండు జనాలను అని ఈ రకంగా కేటీఆర్ గర్వైతుండులా సీఎం రేవంత్ మీదకి. చూద్దాం పారి ఏందో కథ. ఊరు జబ్బు సాకరి ఎరుగును, ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి జబ్బు ఏందో అచ్చరాలా దించేసిండులా కేటీఆర్. ఓ అన్న చెప్పే అసలు మరి ఏందో. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీదకెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. ఎండిన ఊళ్ళ గోడు ఎవరికి కావాలి, పండిన ఊళ్ళకు ప్రభువులు అందరు అన్నట్టు ఫోన్ల ట్యాపింగ్ దొంగల దొరకబట్టి ఏం చేస్తావో చెయ్యి. కానీ 6 గ్యారెంటీల కథ అడ్డం తిప్పినందుకు గా ఫోన్ ట్యాపింగ్ల ముచ్చట జనాలకు ఎందుకు? రైతు బంధు, రైతు రుణమాఫీ నీ నోట డిసెంబర్ 9 తారీఖున పడతాయని పటా అంటివి. మరి 100 రోజులలో కథం పట్టిస్తా అంటివి. ఏది ఇప్పటిదాకా ఏది లేదు, ఎక్కర్లేదు, ఎల్లక్క ఇళ్ళకినట్టే ఉంది నీ కథ. మరి ఇప్పుడు ఎందుకు నాలుగే మళ్ళేస్తున్నావు గా కథ అని ఇక మయ్యర అరుచుకుంటుండా రేవంత్ రెడ్డిని కేటీఆర్. చూడాలా మరి ఈ సురుకురు మరి ఎందాక దాక్తాయో రేవంత్ రెడ్డికి. మరి ఎన్ని రోజులకు ఈ రైతు బంధు, ఈ రైతు రుణమాఫీ కథం చేస్తాడో అనేది ఇక జనాలు కూడా గుసగుస పెట్టుకుంటారు. ముచ్చట వాస్తవమేనడంలా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎట్లా ఉందంటే ఈ ఎండాకాలంలో ఏగులు ఉడికి వానకాలంలో వడ్డు దంచినట్టుగా ఉందని గద్వాల జేజమ్మ గగ్గోలు పెడుతుందిలా. ఇక మరి ఈమె ఆయాసం, ఈమె ఆంబాయం ఏందో, ఏ రకంగా మరి వెళ్ళబోసుకుంటుందో ఆంబాయం మరి ఇందాంపై. ఎండు మామిడి టెంకలు ఒడిన పెట్టుకొని ఎవరి తాడు దెంప వచ్చావోయ్ వీరన్న అన్నదాట వెనకడికి ఒక ఆమె. అగో ఇప్పుడు గద్వాల జేజమ్మ డీకే అర్ణమ్మ కూడా గా రకంగానే సీఎం రేవంత్ గుండెకు బాణాలు ఇసిరి కొడుతుందాడనుల్లో. ఓ అరుణాక ఎట్టేట ఉందామా కాంగ్రెస్ వాళ్ళ సంసారము. కాంట్రాక్టర్లకి దాదాపు 6700 కోట్ల బిల్లులు క్లియర్ చేసేసారు ఒకే పెట్టున. మరి ఎందుకు రైతు బంధు ఇవ్వడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులకి ఇవ్వాల్సిన రైతు బంధుకేమో డబ్బులు లేవు. మీ పార్టీలో ఉన్నారు, మీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం అధికారంలో ఖజానా మొత్తం ముందు మా బిల్లులు, మా బకాయిలు సాఫ్ చేసుకుందామని వాటిని బకాయిలు, మీ నాయకుల బకాయిలు ఈరోజు కట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే రైతన్నల్లారా ఒకసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమి మీ పట్ల అని, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమని ఒకసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, దాని గురించి ఎలా ఊసేలేదు. 2500 ప్రతి మహిళకు అన్నారు, ఇప్పటిదాకా దాన్ని ఊసేలేదు. కౌలు రైతులకు 12,000 అన్నారు, వారి ఊసేలేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు అన్నారు, దాని ఊసేలేదు. 2000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, దాని కథ అసలే లేదు. ఈరోజు గృహలక్ష్మని, ఆ లక్ష్మని, పెళ్ళైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు. సో కేవలం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చిన వెంబడే మేము అమలు చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత 100 రోజులు అని చెప్పిండ్రు. 100 రోజులు అంటే తెలుసు వాళ్ళకి, 100 రోజులు అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, షెడ్యూల్ వస్తుంది కాబట్టి 100 రోజుల పేరు మీద మళ్ళా కొన్నాళ్ళు దాటేయచ్చు, 2 నెలలు పోతుంది ముందుకని. ఈరోజు ప్రజలని ఏ విధంగా మోసం చేయాలి, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలకు నమ్మకం కలిగించడానికి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి కరెంటు 200 యూనిట్లు ఫ్రీ చేసేసాం, ఇగో బిల్లులు 0 వస్తాయని చెప్పి అదొక ప్రచారం చేసిండు. ఒక సభలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టుగా ప్రచారం చేసిండ్రు. అది కేవలం పత్రికలకే పరిమితమైంది. ఎక్కడ గ్రౌండ్లో ఇవేవి అమలు కావడం లేదనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు.
హా ఏమో పోరా, ఎండిన నేల మీద ఎండ్రికాయ కనబడితే వాన పడే సూచన అన్నట్టు కాంగ్రెస్ 6 గ్యారెంటీలను చూస్తుంటే బతుకులో ఎలుగులు నిండుతాయి అనుకుంటే ఇంకా ఆశ తెల్లారదా అని ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ జనాలని. ఈ రకంగా డీకే అరుణమ్మ పూస కూర్చున్నట్టుగా తోసుకోకుండా చెప్పుకొస్తుందిలా. చూడాలి మరి అరుణాక పాలకులు ప్రభుత్వానికి మరి ఏ రకంగా సురుకులు తగులుతాయో ఏం కథో చూద్దాం ముంగడ పోయి. ఊరు దగ్గర చేనుకు అందరు దొంగలే అన్నట్టుగా మరి పనక పార్టీలో గాయనే అసలైన దొంగ అని అనుకొస్తుండులా చంద్రబాబు నాయుడు. ఇక మరి ఆయన ఆట బువ్వ తింటలేడాట, మరి ఏం తింటుండు ఎట్లా బతుకుతుండో ఏం కథో మనం కూడా ఇందాం పరి ఏమంటుండో చంద్రబాబు నాయుడు. ఊరించి ఉగాది నాడే బూరె ఇచ్చినట్టు ఇన్ని రోజుల దాకా అందునా అనకపోదునా అని పాయ ఒక్కసారి నిన్న బాంబు వేల్చిండుల్లా చంద్రబాబు నాయుడు. సొంత కాకాయను చంపిన మనుషులతో జగన్ తిరుగుతుంటే ఇంకొక ఆయన ఏకంగా ఇసుకనే తిని ఆకలి తీర్చుకుంటున్నాడనుల్లా. ఓ చంద్రబాబు సారు నిజమేనా? ఎట్టట సంగతి ఏంది ఏం కథ జర చెప్పాయా నీ నోట. ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది, అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్ము అయినట్టు తంబళ్లపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌరపట్టర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు, కానీ మీరు రావాలంటే బయట రానియరు. తమ్ముడు, నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టులు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హా ఇది కథ. లోకం మీద లంచాలు తినే నాయకుల అధికారులు చూసినాం కానీ ఇసుకను రాళ్ళ రప్పల గుట్టలను తినేటాయని పెద్దిరెడ్డినే చూస్తున్నామని ఇక ఈ రకంగా ముక్కున ఏలేసుకుంటున్నారట ఏపీ జనాలు. ఏపీలో కాంట్రాక్టులని ఆయనే తీసుకొని ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారని. ఇక మరి మీకు రౌడీ రాజ్యం కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా అని జనాలను ఆలోచనలో ముంచి లేపిండటనుల్లా చంద్రబాబు నాయుడు. చూడాలి మరి కథ ఎట్టేదో ముంగడ పోటీ. ఏ సందులో చూసినా మందే, ఏ విందులో చూసినా మందే. ఈ మందుతోటే సగం సంసారం నడుస్తుంది అడనురా. ఇక మరి ఈ మంద ఆట అమ్మోరి దండం పెట్టి చెప్తే మరి మీరు ఎంత ఇదవుతారో పానం ఎట్టయిద్దో కానీ కల్తీ చేస్తురాట. కల్తీ మరి ఈ కల్తీ ఎట్లా చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, ఎటువంటి మందులో చేస్తున్నారు అంటే మీరు చూడవలసిందే నువ్వు ఈ వార్త. ఈ తాగుడు మీద మన్ను పోయ్య బతుకు తండ్లాట ఎగదరా, బతుకు తండ్లాట ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము పోయ్య బతుకు బజారు కెక్కే కదరా, బతుకు బజారు కెక్కే కదరా. ఈ తాగుడు మీద మన్ను పోయ్య బతుకు తన్లాట ఎగదరా, బతుకు తన్లాట ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము పోయ్య బతుకు బజారు కెక్కే కదరా, బతుకు బజారు కెక్కే కదరా. ఇక ఈ తాగుడుతోటి కడుపులో పేగులు ఖరాబ్ అయ్యి అర్ధాంతరంగా ఎన్నో ప్రాణాలు గాలిలో గరుస్తున్నాయి. అంటే ఇంకా విధంగా కొంతమంది దగులుబాజీ మోసగాళ్ళు ఏం చేస్తారో చూడుర్రి మీరే.
మళ్ళీ అంతే. ఇక చీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని ప్రీమియం బాండ్లు పాలన మందు తాగితే జర్ర ఒంటికి పడుతుందని కాయిష్ చేసే మద్యం ప్రియులారా, చీఫ్ లిక్కర్ను ఫారెన్ వోడ్క స్కాచ్ బాటిల్లో నింపి ఈ రకంగా మందును కల్తీ చేసి జనాల పానాలతోటి ఆట ఆడుకుంటున్నారు అడనుల్లా కొంతమంది మోసగాళ్ళు. ఇక వీళ్ళ తతంగం అంతా ఎక్సైజ్ అధికారులు పసిగట్టి ఈ కల్తీ మద్యం దందాను పట్టుకొని ఎట్ట తయారు చేస్తున్నారో నాయన మీరు అంటే ఇగో గిట తయారు చేస్తున్నామని చూపిస్తున్నాడనుల్లా. ఇలా ఈగరం ఇళ్ళక ఇక ఈ రకంగా చేస్తున్నారు అని ఎక్సైజ్ అధికారులు ఇలా భాగవతం అంతా బయట పెట్టి ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే నీ దండం పెట్టి గిరగదిరిగినట్టు తిరుగుతుందిరా ఇది లోకం మీద. ఎటున్నా ఇలా మన వార్తలు ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా గిదే చేయాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి. మన తెలంగాణ టీవీ ఉంటా. అందరికీ శనార్థి, నమస్తే.